నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఆ పేరులోనే ఒక శక్తి శిఖరం ప్రజ్వలిస్తూ ఉంటుంది. నిన్న స్వతంత్ర దినోత్సవం రోజు ఆయన ఎర్రకోటపై ఇచ్చిన ప్రసంగంతో ప్రధాని మోదీ మళ్ళీ చరిత్ర సృష్టించారు. ఎర్రకోట వేదికపై 103 నిమిషాల పాటు సాగిన ప్రసంగంతో ఆయన స్వాతంత్ర దినోత్సవ చరిత్రలోనే పొడవైన ప్రసంగం చేసిన మొట్టమొదటి ప్రధానిగా నమోదు చేసుకున్నారు. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మోదీ ప్రధాని పీఠం ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రికార్డ్స్ ఆయనే బ్రేక్ చేస్తూ వస్తున్నారు. ఆ రికార్డ్స్ ఏంటో ఒకసారి చెప్తాను. 2019లో 92 నిమిషాలు, 2024లో 98 నిమిషాలు, 2025లో అయితే ఏకంగా 103 నిమిషాల ఉద్వేగభరితమైన మాటలతో శంఖారావం పూరించారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. కానీ అంత లాంగ్ స్పీచ్లో మాట్లాడిన మాటలేంటి? కాంగ్రెస్ పార్టీ పాలకుల్లాగా ఆధారాలు లేని ఆరోపణలా, లేదా ట్రంప్ లాగా నోటికి ఏది వస్తే అది అమలు చేయండి అని చెప్పడమా, లేదా భారతదేశం ఇతర దేశాలను మార్గదర్శకంగా తీసుకోవాలనా? ముమ్మాటికి కాదు. ప్రధాని మోదీ మాట్లాడిన ఒక్కో మాట ఒక్కో తూటలాగా ఉన్నాయి.